అద్దంకి దయాకర్ కానీ లలిత కళలు మామూలుగా లేవు. రాముడు సీత మీకు చిన్నమ్మ చిన్నాయన అని చెప్పేసి రీసెంట్గా చాలా హాట్ కామెంట్స్ చేశాడు. మోడీ అమిత్ షా గారిని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వీని మీద, బట్ రీసెంట్గా ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో చూసినా నేను ఇంకొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు కొన్ని విషయాలు దొరికాయి అద్దంకి దయాకర్ మీద. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఏ విధంగా మాట్లాడుతాడో ఆ వీడియోలో ఒకసారి ఆ వీడియో చూడండి. జీసస్, జై జీసస్, జై జీసస్. జై జీసస్ అనేది ఎందుకు చెప్పిండో మీకు అర్థమై ఉంటుంది. మరి సార్ కన్వర్ట్ అయిందో అర్థమే తెలియదు. కన్వర్ట్ అవ్వడం తప్పు కాదు, రాజ్యాంగం మత స్వేచ్ఛ అందరికీ ఇచ్చింది కాబట్టి కన్వర్ట్ అవ్వడం అనేది అసలు ఇష్యూయే కాదు. ఇక్కడ జై జీసస్ అన్నంత మాత్రాన కన్వర్ట్ అయినట్ట. యాజ్ ఎ పొలిటికల్ లీడర్ అన్ని మతాల గుళ్ళకి వెళ్తారు, మసీదులకు వెళ్తారు, చర్చికి వెళ్తారు. అక్కడ ఏదో మత పరమైన స్లోగన్స్ ఇస్తే కన్వర్ట్ అయినట్ట అని అది నేను కూడా ఒప్పుకుంటాను. అని ఏదో ఒక చర్చి ఓపెనింగ్కి వెళ్ళి ఉండొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళ కోసము జై జీసస్ అనొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది, అదేంటో చూద్దాం. దళిత్ బాడీ NSCRPS, నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేది ఒకటి ఉంటుందంట. వీళ్ళు రిజర్వేషన్ని ఆ పేరులోనే ఉంది కదా, రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేసి. సో దీని అధ్యక్షులు కర్ణే శ్రీశైలం గారు. ఈయన 2018లో అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయిన రజత్ కుమార్ గారికి ఒక కంప్లైంట్ చేశారు. ఆ పిటిషన్లో ఆయన ఏమన్నారంటే, అకార్డింగ్ టు ద GOMS నెంబర్ 1793 ప్రకారం ఎవరైనా సరే ఎస్సీ క్రిస్టియానిటీని ఫాలో అయితే, అంటే ఎస్సీకి సంబంధించిన వ్యక్తి క్రిస్టియానిటీని ఫాలో అయితే వాళ్ళు BCC కిందకి పరిగణించబడతారు. అప్పటి మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ TRS క్యాండిడేట్ గారు కూడా డైరెక్ట్గానే తాను క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయ్యాడని చెప్పేసి ఓపెన్గా డిక్లేర్ చేశారు ఆయన. అప్పుడు ఆయన క్వశ్చన్ చేశారు. ఇంత ఓపెన్గా డిక్లేర్ చేసిన ఆయనకి AMRO SC సర్టిఫికేట్ ఇష్యూ చేశాడు, అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. ఓన్లీ అతని మీదే కాదు, అతనితో పాటు 16 మంది క్యాండిడేట్స్ మీద శ్రీశైలం గారు రజత్ కుమార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ 16 మందిలో తుంగతుర్తి నుంచి మన లలిత కళల మాస్టర్ అద్దంకి దయాకర్ గారు కూడా ఉన్నారు. స్వయంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కంప్లీట్ చేసిందంటే మరి అద్దంకి దయాకర్ క్రిస్టియన్ అనేది కదా అర్థం, క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారనే కదా అర్థం. వాళ్ళే అది ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ పరిరక్షణ సమితి, అది ఏ ఓబీసీఓ ఇంకే బ్రాహ్మణులో ఇంకెవరో ఇస్తున్న సర్టిఫికేట్ కంప్లీట్ కాదు. ఒక ఎస్సీ పరిరక్షణ సమితి కంప్లీట్ ఇచ్చిందంటే మరి ఇప్పుడు ఇక్కడ అద్దంకి దయాకర్ క్రిస్టియనా కాదా? ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడానికి హిందూ మతం కావాలి, మళ్ళీ అదే హిందూ మతాన్ని నోటికి వచ్చినట్టు తిట్టడానికి. ఇది ఈ ఎస్సీలో ఉండి కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారిన చాలామంది నాయకుల యొక్క నిజ స్వరూపం. మళ్ళీ అద్దంకి దయాకర్ ఏమంటాడు, మోడీ అమిత్ షా గారు రిజర్వేషన్ తీసేస్తున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అంటున్నాడు. ఒక ఎస్సీకి రిజర్వ్డ్ చేసినటువంటి స్థానంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి ఇతను పోటీ చేస్తూ అసలు ఎస్సీలకి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఎవరు ఇక్కడ? రాజ్యాంగం ప్రకారము ఈ ఎస్సీ స్థానాలలో పోటీ చేయాలంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. రాజ్యాంగ ప్రకారమే ఎస్సీలకి కొన్ని స్థానాలు కేటాయించడం జరిగింది. అలాంటి ఎస్సీలలో ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ పోటీ చేస్తుందంటే అది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి ఎగైనెస్ట్. ఇక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు? రాజ్యాంగ విలువలని కాపాడలేకుండా పోతున్నది ఎవరు? ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వెళ్తున్నది ఎవరు? ఇతను కన్వర్ట్ అయ్యి ఎస్సీ స్థానంలో పోటీ చేస్తున్నాడు అంటేనే అర్థం కదా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వెళ్తున్నాడని. మళ్ళీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్ని మోడీ అమిత్ షా ఎత్తేస్తున్నారని చెప్పేసి ప్రతి మీటింగ్లో గొంతు చించుకొని అరుస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఒక వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు అడుగుతున్నాడు. నేను హిందూ దేవతలను తిట్టలేదు, నేను ఓన్లీ మోడీ అమిత్ షా రాజ్యాంగం మారుస్తారని చెప్పి అంటున్నాను, నాకు హిందూ దేవులతో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది హిందూ దేవతలను తిట్టడము, క్షమించమని చెప్పేసి కోరడం. ఎవడు ఏమన్నాడు కదా, సెక్యులర్ హిందువులు కదా పెద్ద పట్టించుకోరు. ఆ రోజు ఆ మీటింగ్లో ఇష్టం వచ్చిన మాట్లాడితే కింద కూర్చొని చప్పట్లు కొడుతున్నారే వాళ్ళని అనాలి. అదే ఇంకా ఇతర మతాల గురించి ఈ విధంగా ధైర్యంగా మాట్లాడగలరా వీళ్ళు?
ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు చూసిన కొంతమంది మాత్రమే, అందరినీ చెప్పట్లేదు. ఎవరైతే హిందూ మతం నచ్చక కన్వర్ట్ అయితే నో ప్రాబ్లం చేసుకోవచ్చు, కానీ హిందూ మతం మీద రాలేదు. వీళ్ళ టార్గెట్ అసలు బీజేపీ కాదు, వీళ్ళ టార్గెట్ హిందూ మతం. హిందూ మతం ఎప్పుడో వివక్ష చూపించిందని దాన్ని కారణం చూపిస్తూ ఇంకా హిందూ మతం మీద విషం కక్కుతున్నారు వీళ్ళు. వివక్ష ఉందా అంటే లేదంటలే, వివక్ష ఉంది. మీరు అనొచ్చు ఇంకా వివక్ష ఉంది కదా బ్రో, మరి దాని సంగతి ఏంటని. అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అతను కూడా వివక్షకు గురైందా అనుకోవాలి మనం. ఎందుకు కన్వర్టెడ్ అంటున్నానంటే నేను చెప్పట్లేదు, ఇది ఎస్సీ పరిరక్షణ సమితే రజత్ కుమార్ గారికి ఇచ్చిన కంప్లైంట్లో ఇతని పేరుంది. ఇతనితో పాటు చాలామంది పేర్లు ఉన్నాయి, నేను చెప్పేట్టు రాజయ్య పేరుంది, బాబు మోహన్ పేరుంది, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఒక 16 మంది లిస్టుతో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు రజత్ కుమార్ గారికి. అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తి కూడా వివక్షకు గురైంది అని అనుకుందాం. ఒక నిజంగా ఇతను వివక్షకు గురైతే అందరికీ సమాన హక్కులు లేవని చెప్పాలి కదా, అంతే కదా. ఎస్సీలకి సమాన హక్కులు లేవని అంటున్నారు, వివక్ష ఉందంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు కూడా సమాన హక్కులు లేవని చెప్పాలి. అంటే అంబేద్కర్ గారి మనస్ఫూర్తిని బర్న్ చేసింది ఎందుకు అంటే కాల్ చేశారు ఆయన. అన్ని వర్గాల వారికి సమాన హక్కులు లేవని చెప్పేసి కదా ఆయన ఆ మనుస్మృతిని తగలబెట్టారు. కోర్స్ ఆయన తగలబెట్టిన మనుస్మృతి ఒరిజినల్ కాదు, వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినటువంటి మనుస్మృతి అది. ఎస్సీలు ఇంకా వివక్షకు గురవుతున్నారంటే జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ఇంకా వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్పాలి కదా ఇన్ని సంవత్సరాలైనా. ఇది నేను చెప్పట్లేదు, వివక్షకి గురవుతున్నామనే మతం మారుతున్నామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి ఆ రోజు మనుస్మృతి అందరికీ న్యాయం చేయట్లేదని దారిని బర్న్ చేస్తే తప్పు కనిపించట్లేదు, మరి ఇలా రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి? రిజర్వేషన్ పోతుందని భయమా? అంటే రిజర్వేషన్ మాత్రం బతకనీకి, ఎమ్మెల్యేగా పోటీగా చేయనీకి మాత్రం రిజర్వేషన్ ఎస్సీ హిందూ మతం కావాలి, కానీ హిందూ మతం మాత్రం వద్దు, హిందూ మతం మీద మాత్రం దేశం చిమ్ముకోవాలి, ఇది ఎజెండా. నేను ఇక్కడ వివక్ష గురించి మాట్లాడుతున్నా, ఈ మనుస్మృతిలో ఉన్న వేరే అదర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడతలే. ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి, అది వేరే, ఇది టాపిక్ కాదు ఇప్పుడు. యాక్చువల్గా ఈ దేశానికి వేరే మతాల వల్ల అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు హ్యాపీగా ఫాలో అవుతున్నారు, ఏ డిస్టర్బెన్స్ లేదు. కానీ ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్తో చాలా ప్రమాదం. కొంతమందిని మాత్రం మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, అందరినీ మెన్షన్ చేయట్లేదు, కొంతమంది మాత్రమే క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యి హ్యాపీగా ఎవరి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది. ఎవరైతే హిందూ మతం మీద రాళ్ళు వేస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. నాకెందుకు అనొచ్చు, నేను కూడా హిందూనే, నాకు కూడా నా మతం అంటే గౌరవం ఉంది. నా మతాన్ని ఎవరిని విమర్శిస్తే వానికి సమాధానం చెప్పే అధికారం నాకుంది, అది నాకు రాజ్యాంగమే ఇచ్చింది. ఇప్పుడు మీకు హిందూ మతం వద్దంటే హ్యాపీగా వెళ్ళిపోండి, ఎవరు ఆపరు మిమ్మల్ని. డైరెక్ట్గా ఎంఆర్ ఆఫీస్లోకి వెళ్ళండి, బీసీని కన్వర్ట్ అయ్యాను క్రిస్టియన్ కింద, నేను క్రిస్టియన్నే ఫాలో అవుతాను, నాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి తీసుకోండి. తీసుకొని మీరు క్రిస్టియానిటీ ఫాలో అవ్వండి, ఎవరు అభ్యర్థం చెప్పారు. కానీ మీకు ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేయాలంటే, అంటే ఎస్సీ యాజ్ పర్ రాజ్యాంగం రిజర్వ్డ్ స్థానాలు కదా, మీకు ఎమ్మెల్యే పోటీ చేయాలంటే మాత్రమే ఇక్కడ హిందూ మతంలోని ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్ కావాలి, అది అనుభవిస్తానంటే కుదరదు. కాకపోతే మరి ఎలక్షన్ కమిషన్స్ కానీ ఇప్పుడు ఇతను కంప్లీట్ చేశాడు ఎస్సీ పరిరక్షణ సమితి, ఇతను చేసిన దీని మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. మరి ఎందుకు యాక్షన్ తీసుకోరో ఇది అర్థమవుతలేదు. మరి ఇది ఎవ్వరు ప్రశ్నించరా మరి దీని మీద? ఒకవేళ ప్రశ్నించినా వీళ్ళు సుప్రీంకోర్టుకో హైకోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఆ హైకోర్టు సుప్రీంకోర్టులో తీర్పులు వచ్చేసరికి వీళ్ళ 5 సంవత్సరాల పదవి కాలం కూడా జరిగిపోతుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మన ఈ దేశంలో. ఇట్లాంటి సంఘటన రీసెంట్గా ఒకటి ఏపీలో కూడా జరిగింది. అక్కడ ఒకడు ఉన్నాడు మహాసేన రాజేష్ అని, ఇంకా వాడైతే మన నోటికి చెప్పలేని విధంగా హిందూ దేవీ దేవతల్ని విమర్శించి అసలు అట్లనే పాపులర్ అయ్యాడు. అతను డైరెక్ట్గా యూట్యూబ్లోనే ప్రేయర్స్ చేస్తాడు, నేను కన్వర్ట్ అయ్యాను, బీసీసీ రద్దు చేయడం కోసం కూడా అతను చాలా ధర్నాలు కూడా చేశాడు రద్దు చేయాలని చెప్పేసి. అతనికి 2000 మొన్న ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో, ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎలక్షన్స్లో టీడీపీ పీ గణవరం నుంచి టికెట్ ఇచ్చింది. అతను అంతా రెడీ అయ్యాడు. సరే, ఇతర బ్రాహ్మణ సంఘాలు కానీ వేరే సంఘాలు కానీ అతన్ని వ్యతిరేకించడంతో అతనికి లాస్ట్ మినిట్లో టీడీపీ విత్డ్రా చేసుకుని అక్కడ జనసేనకి ఇచ్చింది. కానీ టీడీపీ టికెట్ ఇచ్చేటప్పుడు ఇతను ఎస్సీ అని చెప్పి చెప్పగానే ఇచ్చేస్తుందా?
ఆలోచించుకోదా? మనం ఎస్సీకి ఇస్తున్నామా, కన్వర్టెడ్ క్రిస్టియన్కి ఇస్తున్నామా అని? అంటే వీళ్ళే కదా పాలకులు, వీళ్ళే మిస్లీడ్ చేస్తే మరి ఇక ఎక్కడికి వెళ్ళాలి న్యాయం కోసం? ఇప్పుడు ఆయన ఎస్సీగా నేను ఏ దళితుల్ని ఎస్సీని కించపరచట్లేదు. ఎస్సీలకి ప్రాబ్లం ఉంది కాబట్టే మీరు వివక్ష అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు వివక్ష ఎక్కడుంది? ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా అడుగుతున్నారా మీరు ఎస్సీ బీసీ అని? మీరు ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే అడుగుతున్నారా ఎస్సీ బీసీ అని? ఎక్కడ ఏది అడగట్లేరు కదా. 1% ఎక్కడో 2% ఏదో ఉండొచ్చు, దానికి మీద మనం ఫైట్ చేయొచ్చు, తప్పు లేదు. కానీ దాన్ని బూచిగా చూపించి హిందూ మతం మీద ద్వేషం జిమ్ముతా, హిందూ మతాన్ని ద్వేషిస్తా, ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్ ఊరుకుంటారా? ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాజేష్ మహాసేన పరిస్థితి ఏంటి? లాస్ట్కి ఎవరినైతే తిట్టిండో, ఏ మతాన్ని తిట్టిండో, లాస్ట్కి సీట్ లేదు. ఇప్పుడు మళ్ళీ రోడ్డును పడాల్సి వస్తుంది. సరే రోడ్డును ఎందుకు పడతారులేండి, వీళ్ళకి ఫండింగ్ జనరేటర్ ఉంటే వీళ్ళని నమ్మేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చేసే ఫండింగ్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఒక అద్దంకి దయాకర్ కావచ్చు, ఒక రాజయ్య కావచ్చు, ఇప్పుడు ఈ రాజేష్ మహాసేన కావచ్చు, వీళ్ళందరూ పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడ పాలిటిక్స్ ద్వారా అధికారాన్ని చేపట్టుకొని హిందూ మతం మీద ఇంకా దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ ఎజెండా అదే ఉంటుంది. సో వీళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్సీలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, నేను చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పలే. హిందూ మతాన్ని ఫాలో అయ్యే చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు జై శ్రీరామ్ అంటారు, జై మోడీ అంటారు, అన్ని రకాలు ఉంటారు. ఎస్సీలలో కాంగ్రెస్ని సపోర్ట్ చేసే కూడా ఉన్నారు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ కొంతమంది మాత్రమే, దాంట్లో వాళ్ళతోనే ప్రాబ్లం. హిందూ మతం నుంచి క్రిస్టియన్లో మారుతారు, తిరుపతి ప్రసాదం ఇస్తే తినరు. హిందూ మతం నుంచి క్రిస్టియన్స్కి వస్తారు, ఈ హిందూ మతం అంటే ఇక ఇండియా పాకిస్తాన్ లెక్క చూస్తారు. ఫాలో అవ్వండి, ఏ మతాన్ని ఎవరు ఫాలో అయినా ఇబ్బంది లేదు. కానీ ఇంకొక మతం మీద ద్వేషం జిమ్మితేనే ప్రాబ్లం. మీరు అనొచ్చు బీజేపీ ముస్లింలకి వ్యతిరేకంగా వెళ్తుంది కదా, మరి ముస్లింలకి రిజర్వేషన్ తీసేస్తారు, మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్తుంది, కావాలంటే ఈడబ్ల్యూఎస్లో తీసుకోమని చెప్తుంది. వాళ్ళేమి మీ ఫండమెంటల్ రైట్స్ లాక్కుంటలేరు, వాళ్ళేం రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వెళ్తలేరు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళే. ఈ ఎస్సీలు రోజు లెగిస్తే దళితులు ఉంటారు కదా కొంతమంది, వీళ్ళందరూ జై భీమ్ అని చెప్పేసి అంబేద్కర్ని దేవుళ్ళకి కొలుచుకుంటారు. ఆ అంబేద్కర్ గారికి సమాన గౌరవం ఇచ్చింది భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించింది బీజేపీ. అది కనిపించదు. ఎంతసేపటికి బీజేపీని తొక్కాలట. మరి బీజేపీకి తొక్కాలని చెప్తున్నాడు ఈ అద్దంకి దయాకర్ మొన్న మీటింగ్లో కూడా. మరి అలాంటప్పుడు మరి భారతరత్న ఇచ్చి గౌరవించింది కదా అంబేద్కర్ గారికి, అయినా సరే బీజేపీని తొక్కాలా? అంటే భారతరత్న ఇచ్చేందుకు తొక్కాలా ఇప్పుడు బీజేపీని? అంబేద్కర్ గారికి సమాన గౌరవం ఎక్కడిచ్చారు? ఏ పార్టీ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ కదా అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించింది. ఇక్కడ ప్రాబ్లము బీజేపీ కాదు, హిందూ మతం. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. సో దయచేసి అలర్ట్గా ఉండడం ఎంతైనా అవసరం. ఈ ఎస్సీ రిజర్వేషన్లు అనేవి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వల్ల అసలు ఎస్సీలకి సరైన న్యాయం జరగట్లేదని నా ఉద్దేశం. మతం నచ్చి మతం మారడం వేరు, మతం మీద ద్వేషంతో మతం మారడం వేరు. మీకు వేరే మతం నచ్చి మీరు మతం మారితే, మీరు మారిన ఆల్రెడీ ఏ మతం నుంచి వెళ్ళారో ఆ మతం గురించి ఆలోచించరు, ఏ మతంలోకి వెళ్ళారో ఆ మతం గురించి ఆలోచిస్తారు. కానీ మీరు ద్వేషం పెంచుకుని ఒక మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతంలోకి వెళ్తే, ఆ మతంలోకి వెళ్ళినా మీరు వదిలేసిన మతాన్ని ద్వేషం చిమ్ముతూనే ఉంటారు. ఇదే ఇక్కడ జరుగుతుంది. మైకు దొరికింది కదా, హిందూ మతం మీద ద్వేషం చిమ్మాలి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలి. వీళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఈ సొసైటీలో. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందరూ ఇట్లాంటి వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మన ధర్మం జోలికి వస్తే మనం సమాధానం చెప్పాలి కదా, అదే ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నా. అంతే తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి మతాల మీద కోపం లేదు. నా మతం మీదకి వస్తేనే నాకు కోపం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.